నమస్తే అయ్యా. బ్రిటిష్ సంబంధించిన పాలకోవా ఇష్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. చూసారా మీరు? సూచనన్నా. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు 2 రోజులకు మెటీరియల్ అమ్ముకుంటాడు. పిండి తీసుకొచ్చి అంతా చేసుకొని దానికి అప్పటికప్పుడు తయారు చేసుకొని పోయేటోని దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఎట్లా ఉంటది? ఇప్పుడు మీరు బేకరీలో ఎళ్తారు. ఒక డబ్బా రొట్టి ఏమంటే కవర్‌లో పెట్టిస్తే దేంట్లో పెట్టిస్తారు. దానికైనా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఉంటదా? ఏమన్నా రాసి పెట్టి ఉంటదా? అటువంటిది పాపం అతను ఏదో ఎక్కడి నుండో దూరం నుండి వచ్చాడు. పాపం అమ్ముకుంటోన్ని అతను బిజినెస్ చెడగొట్టి, అతను కొట్టగొట్టి, అతనేదో తప్పు చేసినట్టుగా నిందించి ఆ! జర్నలిస్ట్ అంట. ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి నువ్వు అందరి ప్రాణాలు తీస్తున్నావు అంటే రూ. 10కి ప్రాణం తీస్తాడమ్మా? రూ. 10 మరొకతను అతని పేరు కనుక్కొని మరి ఓ ఇతను ముస్లింలు, ఇతను మతస్థుడు అని చెప్పేసి పేరు కనుక్కొని మతాన్ని కించపరుస్తారా? ఆయన బతుకు తెరువు కోసం వచ్చాడు. ఎక్కడో కర్నూలు నుండి వచ్చాడు. కర్నూలు సమ్మక్క సారక్క వచ్చాడంటే అతను బస్ ఛార్జీలకి ఎంత ఆలోచించండి. అటువంటోడు రూ. 10కి అమ్ముతున్నంటే పేద ప్రజలకు అందరికీ అందుబాటులో అమ్ముతున్నాడు. అదే పక్క చుట్టుపక్కల అన్నీ ఉంటాయి. అన్నిటికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయా? ఒక హోటల్‌కెళ్తారు. ఒక హోటల్‌కెళ్తే మీరు ఆర్డర్ ఇస్తారు. వాడు ఎప్పుడో పట్టి పెట్టుంటాడు. పిండో ఏదో పెట్టుంటాడు. తయారు చేసి ఏదో వాసన వస్తది. ఇది వాసనతో మీరు పక్కకు పెడతారా గాని ప్రశ్నిస్తారా మీరేమన్నా? ప్రశ్నించరు. ఎందుకంటే మిమ్మల్ని అక్కడ కొడతారు కాబట్టి. మీరు ప్రశ్నించారనుకో మిమ్మల్ని కొడతారు కాబట్టి. తన్ని గేటు తరిమేస్తారు కాబట్టి. అదే పేదోడు కాబట్టి నిజాయితీగా ఆయన తినమంటే అతను నిజాయితీగా ఉండి ఎక్కడికి పారిపోలేక అదే దొంగ అయితే పారిపోవు. వదిలిపెట్టి దొంగ అయితే పారిపోతాడు తెలుసా? అతను పారిపోలేక నిజాయితీగా నిలబడి తను చేసిన డబ్బులు తింటూ ఇది నిజము, అది అబద్ధం కాదు, ఇది కల్తీ కాదని నిరూపించాడు. అటువంటి మనిషిని పట్టుకొని నేను అతను బిజినెస్ పరంగా, అతను పొట్టకూటి పరంగా, ఎక్కడి నుండో వచ్చిన అతను డబ్బులు ఖర్చు పెట్టిన పరంగా మీరంతా నష్టపరిచారు. అటువంటి మాటలు మాట్లాడి అసలు జర్నలిస్ట్ అంటారు మీరు అసలు. జర్నలిస్ట్ దేనిపైన పని చేయాలి? జర్నలిస్టులు దీనిపైన పనిచేయరు. పేదవాళ్ళపైన పనిచేయరు. అక్రమాలపైన పనిచేస్తారు. అన్యాయం జరిగితే ఆటిపైన పనిచేస్తారు. వాటిని ప్రశ్నించరు. ఇటువంటి పేదల దగ్గర రాగానే ఇది రూ. 10 ఏందో అమ్ముతున్నావు? ఇది నీకు ఎట్లా వచ్చింది? నువ్వు ఏడ తయారు చేసినావు అంటే అవన్నీ చెప్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తాడు. పని చేసుకుంటాడు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తాడు. మరి జీఎస్టీ కట్టి అని కట్టి మరి అతనికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టేయండి మరి. అన్ని అట్టే తయారు తీసుకొస్తాడు మరి. రూ. 10కి అమ్మేదానికి కూడా అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా? అతని పేరు అడిగి ఇతను ముస్లిము, మన హిందువులను చంపడానికి వచ్చిండు ఇవన్నీ ఏమిటికి పనికిరాని మాటలు మాట్లాడి అతను కొట్టగొట్టారు. అసలు మీకు కొన్ని కనీసం లోక ఆలోచన ఉందా? 100 మంది, 1000 మంది, కోట్ల మంది ఇతను ఒక్కడే దొరికాడా? వేరే వాళ్ళు అమ్ముతలేరా? బొమ్మలు ఇవన్నీ తయారు చేసి అమ్ముతలేరా? అంటే అడగడం తప్ప అన్న? ఆ? అంటే క్వశ్చన్ అడగడం తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ ఒకవేళ ఆ బ్రెడ్ ఖరాబ్ అయి ఉంటే అది కొన్ని ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే అడగడం తప్ప జర్నలిస్ట్ గా ఉండి తిని చూపించాడు కదా. ఇది కల్తీ కాదు, తిని చూపించాడు. రూ. 10 తయారు చేసి నా పొట్టకూటుకు వేల కొడితే కొనని చెప్పి పేద ప్రజలు కొంత చెప్పి రూ. 10కి అమ్ముతాడు తప్ప రూ. 10 ఆధార్ కార్డు లేదు మరి ఎక్కడి నుంచి వచ్చా అనుకోవాలి? ఆధార్ కార్డు ఆడామా ఆధార్ కార్డు తిరుగుతాడు. డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ పెరిగి తిరుగుతాడు. తన దగ్గర ఆధార్ కార్డు ఎందుకు ఉంటుందండి? డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బండి ఉంటుంది. ఇప్పుడు ఆడామైనట్టుగా ఆధార్ కార్డు అంటే ఏమడతాడు చెప్పండి? అన్ని రకాలుగా అతన్ని హింసించారు. అతని పొట్టకూటి జీవనాధారమైన పొట్ట కొట్టారు. అసలు అతన్ని అన్యాయం చేశారు. ఆ రోజు ఎంతో కొంత సంపాదించుకుని ఇంటికి పోయేటోన్ని పట్టుకొని ఎంతో అవమానాలకు గురి చేసి తన ఊర్లో కూడా ముఖం చూపించుకొని కూడా చేశారు. ఇటువంటి పనులు మీరు జర్నలిస్ట్ అని పేరు పెట్టి చేయకండి. ఏదో మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఏదో మైకులు పెట్టి అతనికి ఇంగ్లీష్ వస్తుందమ్మా? ఇంగ్లీష్ వస్తుందా? పని చేసుకుంటానికి చేతిలో రూ. 10 సంపాదించుకుంటే 10 అమ్ముకుంటూ న్యాయంగా అమ్ముకుంటానికి ఇంగ్లీష్ వస్తుంది? ఏంటమ్మా అడుగుతానికి అడుగుతానికి ఆలోచన ఉండాలి. ఇటువంటి కడుపులు కొడతారు. మొన్న ఏదో మహాకుంభమేళ పోయిర్రు, పూసలు అమ్ముకున్న దాన్ని ఆ పూసగా ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ఉత్త పూస వేసుకొని పూసలు ఉప్పు అమ్మదాన్ని తీసుకొని ఫేమస్ చేసి దాన్ని హీరోయిన్ చేస్తారు. దీనికి ఉందా? ఏం ఆలోచిస్తాం? ఎవరిని ఏం చేయాలో కూడా తెలియదమ్మా మీకు. అసలు మీ గురించి మాట్లాడదామంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. అసలు జర్నలిస్ట్ పేరు పెట్టుకోకరి, వాడిని ఇంగ్లీష్లో మాట్లాడకరి, ఇచ్చేది ఎగిరిచారా, పేరు కాపాడు జరా. బతుకొచ్చిన వాళ్ళను బతకనివ్వండి. అంతేగాని ఎక్స్పైరీ డేట్ ఉందా, ఆధార్ కార్డు ఉందా, ఏందమ్మా?